కాకినాడ జిల్లాలో నేడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. అలాగే మాజీ మంత్రి నారా లోకేష్ ఈ రోజు పర్యటన నేపథ్యంలో కూటమి నాయకులైతే భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. రాజ్యసభ సభ్యులు అలాగే సానా సతీష్ బాబు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు నిన్న నుంచి కూడా దగ్గరుండి ఏర్పాట్లు అయితే చూస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఆ నేపథ్యంలో మరి కొద్దిసేపట్లో నారా లోకేష్ అయితే ఇక్కడికైతే చేరుకోబోతున్నారు. కాకినాడ రూరల్ చేరుకుని అలాగే జేఎన్టీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ముఖాముఖి కార్యక్రమాలు పాల్గొన్న అనంతరం కాకినాడ రూరల్లో కూడా పలు శంకుస్థాపన కార్యక్రమాలు ఏదైతే కోరమండల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి హాస్పిటల్ ప్రారంభోత్సవంతో పాటు కార్యకర్తలతో సమీక్ష సమావేశంతో బీజేపీ గడబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఆయన నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికేందుకు కూటమి నాయకులు భారీ ఎత్తున ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ వద్ద అయితే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు పోటాపోటీగా ఇక్కడ ఆయన స్వాగతం పలికేందుకు విడివిడిగా కూడా ఈ యొక్క కార్యక్రమం కూడా ఇక్కడికి హాజరైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎవరికి వారు తమ బలాన్ని నిరూపించుకునేందుకు కాకినాడ రూరల్ ఉన్నటువంటి రూరల్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో కటకంశెట్టి ప్రభాకర్ ఆధ్వర్యంలోని అలాగే ఇక్కడ పిల్లి అనంతలక్ష్మి మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున విడివిడిగా ఇక్కడైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఒక ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మరో పక్కన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కూడా ఫ్లెక్సీలు పక్కన తన కార్యకర్తలతో అనుచరులతో కూడా జెండాలు ఏర్పాటు చేసి భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ సర్పవరం జంక్షన్ వద్ద టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు ఇక్కడ ఏదైతే కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే అలాగే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ దంపతుల ఆధ్వర్యంలో ఇక్కడ స్వాగతం పలికేందుకు పక్కన ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడైతే చేరుకున్నటువంటి పరిస్థితి ఓ పక్క కనపడుతుంది. మరో పక్కన కటకంశెట్టి ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో టీడీపీ రూరల్ కోఆర్డినేటర్ అతను కూడా ఈ విధంగా ఒక ర్యాలీలు కూడా నిర్వహించి అలాగే విడివిడిగా పోటాపోటీగా కూడా ర్యాలీలు నిర్వహించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ టీడీపీ రూరల్లో గత కొన్నాళ్ళ నుంచి కూడా ఇక్కడ వర్గ విభేదాలు అయితే టీడీపీలో క్లియర్గా అప్పట్లో కూడా ఉన్నాయని ప్రచారం జరిగేది. ఇప్పుడు ఈ విధంగా వర్గాలు ఎవరికి వారు తమ బలాన్ని నిరూపించుకునేందుకు మాత్రం ఈ విధంగా మనం చూడొచ్చు. ఈ విధంగా వాహనాలతో ఒక సగటన రూపంలో కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఈ విధంగా వాహనాల ప్రదర్శనతో పక్కన కటకంశెట్టి ప్రభాకర్ ఈ విధంగా వాహనాలతో ఈ విధంగా వింటున్నారు. ఈ విధంగా ఆయనకు స్వాగతం పలికేందుకు ఇక్కడికి వచ్చిన నేపథ్యంలోనే మరొక పక్కన ఇక్కడ టీడీపీ శ్రేణులు చూడొచ్చు. నారాలో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మరొక వర్గం ఎవరైతే ఉన్నారో ఆయన శ్రీనివాస్ బాబా ఆధ్వర్యంలో మరొక వర్గం ఇక్కడ చూడొచ్చు. శ్రీనివాస్ బాబా ఆధ్వర్యంలో ఈ విధంగా ఫ్లెక్సీలు పెట్టి ఈ విధంగా ప్లకార్డులు పెట్టి ఆయన అయితే ఒక సంబంధించినటువంటి శ్రీనివాస్ బాబా వర్గం ఈ విధంగా ప్రదర్శన అయితే చేసినటువంటి పరిస్థితి. మరో పక్కన ఇక్కడే కూడా చూడొచ్చు టీడీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు పక్కన ఈ విధంగా స్వాగతం పలుకుతుంటే మరో పక్కన జనసేనకు సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పంతం నానాజీ ఆధ్వర్యంలో ఆయనకి స్వాగతం పలికేందుకు ఇక్కడికి భారీ ఎత్తున అయితే చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఎవరికి వారు విడివిడిగా ఈ విధంగా స్వాగతం పలికేందుకు గ్రూపులుగా ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఆయనకి స్వాగతం పలికేందుకు పోటాపోటీగా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కూటమి ఐక్యత అంటూ పక్కన రాష్ట్రంలో ముందుకు వెళ్ళాలని అలాగే కూటమి 15 సంవత్సరాల పాటు ఉండాలంటూ కూడా పక్కన నాయకులు ప్రధానంగా చెప్పుకొస్తున్న నేపథ్యంలో కానీ ఇక్కడ మాత్రం విడివిడిగా జనసేనకు సంబంధించినటువంటి ఇక్కడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో ఆయనకి స్వాగతం పలికేందుకు అయితే ఇక్కడ అందరూ కూడా సిద్ధంగా ఉన్నటువంటి దృశ్యాలు ఓ పక్క కనపడితే మరో పక్కన ఇక్కడ టీడీపీకి సంబంధించినటువంటి ఇక్కడ 3 వర్గాలు ఓ పక్కన శ్రీనివాస్ బాబా వర్గం మరో పక్కన అలాగే పిల్లి అనంతలక్ష్మి దంపతులు ఓ పక్కన అలాగే కటకంశెట్టి ప్రభాకర్ సంబంధించినటువంటి వాళ్ళు వర్గం మరొక పక్కన కూడా ఈ విధంగా స్వాగతం పలికేందుకు ఇక్కడ బల ప్రదర్శన అయితే చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే ఇక్కడ అందరినీ కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఎందుకు ప్రతి ఒక్కరు కూడా దీనిపై చర్చించుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు కార్యకర్తలు ఎవరికి వారు తమ వర్గానికి సంబంధించిన వారందరూ కూడా ఇక్కడ బల ప్రదర్శన చేసేందుకు ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలోనే చూడొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చేరుకున్నారు. ఆయనకి స్వాగతం పలికేందుకు ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇక్కడ సంబంధించినటువంటి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ భారీ ఎత్తున ప్రదర్శన అయితే చేస్తున్నారు. ఇక్కడ కటకంశెట్టి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఇక్కడ వాహనాలు ర్యాలీగా వస్తున్న నేపథ్యంలో ఈ విధంగా ర్యాలీగా రావడం ఇక్కడ ప్రదర్శనలు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఇటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పాలి. అందరూ ఎవరికి వారు మనం చూస్తున్నాం. ఇక్కడ ఆ పిల్లి దంపతులకు సంబంధించినటువంటి ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్లకార్డులతో
పేరుతో ఓ పక్కన ప్రచారం చేస్తున్న, ఓ పక్కన ఆయన స్వాగతం పలికేందుకు పోటీ పడుతున్నారు. మరో పక్కన కటకంశెట్టి ప్రభాకర్ కూడా ఇక్కడ స్వాగతం పలికేందుకు ఓ పక్కన పోటాపోటీగా ఇక్కడ మొత్తం అందరూ కూడా స్వాగతం పలికేందుకు ఇక్కడ ఎవరికి వారు తమ బలాన్ని ప్రదర్శించుకునేందుకైతే ఇక్కడికి భారీ ఎత్తునైతే చేరుకున్నటువంటి దృశ్యాలు అయితే ఇక్కడ కనపడుతున్నాయని చెప్పాలి. మొత్తం మీద ఈ కాకినాడ రూరల్లో గత కొన్నాళ్ళ నుంచి కూడా వర్గ వివాదాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఈ మంత్రి నారా లోకేష్ వస్తు పర్యటన నేపథ్యంలోనే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఆయన పర్యటన నేపథ్యంలో ఆయన స్వాగతం పలికేందుకు ఒకరికొకరు ఈ విధంగా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. పక్కన కాకినాడ రూరల్లో ఉన్నటువంటి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పిల్లి అనంతలక్ష్మి దంపతులు ఓ పక్కన నారా లోకేష్ స్వాగతం పలికేందుకు విడిగా ఇక్కడ భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు చేస్తారు. మరో పక్కన కటకంశెట్టి ప్రభాకర్ రూరల్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో కటకంశెట్టి ప్రభాకర్ కూడా ఆయన ర్యాలీగా వస్తూ భారీగా ప్రదర్శన చేస్తూ ఆయన స్వాగతం పలికేది మరో పక్కన ఉంటే, జనసేన కూడా మరో పక్కన ఇక్కడ సర్పవరం జంక్షన్లోనే మరో పక్కన అయితే వాళ్ళ కూడా స్వాగతం పలికేందుకు విడివిడిగా మొత్తం అందరూ కూడా ఈ విధంగా నారా లోకేష్కి అయితే స్వాగతం పలికేందుకు పర్యటన వస్తున్న నేపథ్యంలో ఆయన స్వాగతం పలికేందుకు ఈ విధంగా ఒక బల ప్రదర్శన అయితే ఒక మొత్తం విడివిడిగా కూడా చేసినటువంటి సందర్భం అయితే ఇక్కడ కనపడుతుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. నీకున్న తాజా పరిస్థితి కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, కాకినాడ రూరల్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.